వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. డీలర్స్ అసోసియేషన్ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. స్వాగతం మంత్రివర్యులకు స్వాగతం. దయచేసి నాయకులంతా ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు ప్రజలందరూ అన్నపూర్ణేశ్వరి అని అభిమానంగా పిలుచుకునేటువంటి ఎమ్మెల్యే. సో మనకు ఈ స్మార్ట్ కార్డ్స్ని ప్రభుత్వం వారు ప్లాన్ చేశారు. సో మనకు ఇప్పుడు మేడం గారితో కొత్త అవి ఉన్నాయి. దాంతోపాటు ఆల్రెడీ మీ దగ్గర పాతవి రైస్ కార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నందిని తర్వాత అక్షయ గతంలో ఉన్న కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అందజేస్తూ అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా అందజేశాం. సుమారుగా 1,24,000 మందికి కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చాం. మన సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా 6,500 మందికి కొత్త రేషన్ కార్డు, మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా 1,100 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎవరైతే పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరున్నారో వాళ్ళందరికీ అందజేశాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి స్టోరు రైస్ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం. మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం. తొలి సంతకం మెగా డిఎస్సీ చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి 150 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పని లేదు, మేము కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యము, మా ప్రభుత్వం అలాంటిది కాదు, మా ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోరు, సహకరించరు, మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. మరి మేము తెలియజేసేది ఒక్కటే, మరి నేను 17 కాలేజీలు తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? ప్రజావేదిక కూర్చోడం తెలుసు, రంగుల కోసం రంగుల పిచ్చితో రంగులు మార్చుకోవడం తెలుసు, ఫోటోలు వేయించుకోవడం తెలుసు, స్కూలు బ్యాగుల పైన కూడా ఫోటోలు వేయించుకోవడం తెలుసు. అంతేకాకుండా మరి రాళ్ళు హౌసింగ్ పట్టాలు ఇస్తే సర్వే రాళ్ళు మీద కూడా బొమ్మలు వేయించుకోవడం తెలుసు. ఇటుకో ఇండ్లు గాలి కొదిలేశారు, అమరావతి గాలి కొదిలేశారు, పోలవరం గాలి కొదిలేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలి కొదిలేశారు. మరి అనేక పరిశ్రమలు మరి జే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయాయనే విషయం మీకు తెలుసు. మరి మేము ఈరోజు ఏది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన 17 కాలేజీలు మేము వదిలేయచ్చు, గాలి కొదిలేయచ్చు, ఆయనలాగా గాలి కొదిలేయచ్చు, కానీ మేము గాలి కొదలలేదు. దీనిని ఒక రూపకల్పన చేసి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన వైద్యం అందజేయాలని గొప్ప సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఈరోజు పీపీపీ మోడల్కి వెళ్తున్నాం. 10 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో మొదలు పెడుతున్నాం. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, దాచుకోవడానికి డబ్బులు ఉంటాయి, పార్టీ ఆఫీసులు కట్టేకి డబ్బులు ఉంటాయి. మరి మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయొచ్చు. మరి ఈరోజు ఎంతో దృఢ సంకల్పంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి అన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీపీపీ మోడల్కి వెళ్తే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు విషం కక్కుతున్నారు. అలాగే గాలి వదిలేస్తే ఇంకా 20 ఏళ్ళైనా చేయలేం. ఈ రోజున ఆర్థిక పరిస్థితులు ఏంటో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఈ మంచి నిర్ణయానికి ఏకీభవించి స్వాగతించాల్సింది పోయి విషం కప్పుతున్నారు. ఎంత విషం కప్పినా, ఎంతమంది కాంట్రాక్టర్లు బెదిరించినా 10 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లో పూర్తి చేస్తాం. ప్రజలకు నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము అందజేస్తాం. ఈరోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ప్రతి సామాన్యమైన వ్యక్తికి అంటే 1,63,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం.
ఈ రోజు ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ పార్టీ విషయం కప్పుతుంది. ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజు మా నియోజకవర్గంలోనే ఎన్ని మెడికల్ సెంటర్లు కూడా మేము ప్రారంభిస్తున్నాం, మీరు చూస్తున్నారు. అన్ని సెక్టర్స్ ని ఈ రోజు డెవలప్మెంట్ లో ముందంజలో తీసుకెళ్తున్నారు రాష్ట్రం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తాం, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం, అన్ని రోడ్లు పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అమరావతి రాజధాని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ వారికి మాట్లాడే అర్హతే లేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ వాళ్ళకి మనుషుల విలువ తెలియదు. మామిడికాయలు తొక్కించుకున్నట్లు తలకాయలు కూడా తొక్కించుకుంటూ పోతున్న వారి గురించి మేము సంజాయిషి చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు.